నాకంటూ ఏ కోరికలు లేవు. కనీసం నాన్నిచ్చిన మాట నన్ను నిలబడదామని 11వ రోజు పెద్ద కర్మ జరగగానే 12వ రోజు పెళ్లి చూపులకి వెళ్ళాను. ప్రతిరోజు నన్ను చూడగానే స్టార్ట్ అయిపోయి నా బైకు ఆ రోజు ఎంతసేపటికి స్టార్ట్ అవ్వలేదు. ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పడానికి నా బైక్ నాకు ఇచ్చిన ఫస్ట్ క్లూ. మరి మీకు అర్థమైందా? హార్ట్లో ఎమోషన్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో లాజిక్ తగ్గిపోద్ది. ఏ రేంజ్కి పడిపోద్దంటే నరకం తలుపులు మూసున్నప్పుడు తెరుచుకోకూడదని ప్రార్థించాలి, తెరుచుకునేదాకా వెయిట్ చేయాలి. కానీ కాలింగ్ బెల్లు కొట్టి మరీ లోపలికి వెళ్ళే రేంజ్కి పడిపోద్ది మాస్టర్. డోర్ నో పట్టుకుంటే షాక్ ఎందుకు కొట్టింది? ఇక్కడ నుంచి పారిపో అని కొద్దో గొప్ప మిగిలిన నా అదృష్టం నాకు ఇచ్చిన సెకండ్ క్లూ అది. అప్పటికైనా అర్థమైందా? శనీశ్వరుడు నెత్తి మీద సాగర సంగమం చేస్తున్నప్పుడు అదృష్టం చేసిన హెచ్చరికలు అర్థం కావు.